హో ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే చచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రియం చ వరదం వందే శివం శంకరం. ఓం నమస్తే పార్వతీ మాతా భక్తి ముక్తి ప్రదాయిని బ్రహ్మాది కీటజనని ఉమాదేవ్యై నమో నమః. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం నమో శ్రీ బ్రహ్మదేవాయ నమో శ్రీవాణివల్లభ నమో శ్రీవేదపోషాయ బ్రహ్మదేవాయ తే నమః. ఓం నమస్తే శారదాదేవి జ్ఞానైశ్వర్యప్రదాయిని నిత్యానందమయీ వాణి శారదాయై నమో నమః. ఓం నమో శ్రీ ఆంజనేయాయ పాపాగ్నితీరవాసినే భక్తశోక వినాశాయ ఆంజనేయాయ తే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. జగద్గురు శంకరాచార్యుల వారు ఆత్మబోధయను గ్రంథమునందు సాధకులైన పుణ్యపురుషులకు ఈ దివ్య ప్రబోధమును చేసినారు. ఓ మానవులారా, తపోభిక్షీణ పాపానాం తపస్సుల ద్వారా సమస్త పాపములు తొలగించుకున్నటువంటి వారలు శాంతానా వీతరాగినాం శాంతం వల్ల రాగద్వేషాదులు తొలగించుకున్నటువంటి వారలు ముముక్షూనామపేక్షోయం మోక్షేచ్ఛ కలిగినటువంటి వారికి అట్టి పుణ్యపురుషులు ఆత్మబోధో విధీయతే ఆత్మబోధను పొందటానికి అధికారులవుతారు అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. మీరు ఆత్మతత్వమును ఆత్మస్వరూపులై ఆత్మతత్వమును పొంది అనగా పరమాత్మ స్వరూపులై మీరు భాషించి ఆ బ్రహ్మానంద సుఖమును మీరు అనుభవించాలంటే తపస్సు చేసుకోవాలి. అట్టి తపస్సు మహనీయులు చేయు తపస్సులు 3 విధములుగా చెప్పబడ్డాయి. ఆ 3 తపస్సులుగా చెప్పబడ్డాయి. 3 తపస్సులుగా ఉన్నారు, 3 మూర్తులుగా దివ్య పురుషులుగా ఉన్నారు. పాపాలు తొలగించుకునేవారు పూర్వజన్మలో కొంచెము దైవభక్తి చేస్తూ మాయలో మునిగి సత్కర్మలు మర్చిపోయి
పరమాత్మను మర్చిపోయినటువంటి వారలు ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతంగే యోగభ్రష్టోభిజాయతే. ఇది భగవద్గీతలో 6వ అధ్యాయమునందు 41వ శ్లోకమును మీరు చూసుకొనవచ్చును. భగవంతుడు స్వయముగా చెబుతారు, ఈనాడు ఈ జన్మలో అర్జున పరమాత్మ చింతన చేస్తూ ఎన్నో సత్కర్మలు చేస్తూ కొంచెము పరమాత్మను మరిచిపోయి ప్రకృతిలో మునిగినటువంటి వారు ఈ పుణ్య ప్రభావం వల్ల, ఎందుకంటే భోగ విలాసముల వైపు మనసు పోయింది కావున మళ్ళా ఇంద్రాది లోకాలు పొంది ఈ పుణ్యవశాత్తు వల్ల అక్కడ సమస్త భోగవిలాసములు సుఖములు అనుభవించి మళ్ళా కొంచెము ఆయా లోకాలలో వెళ్ళిన తర్వాత కొంచెం కర్మశేషం ఉంచుతారు. అంటే కొంచెం పుణ్యం చేసినాడు కావున ఆ పుణ్యశేషమును ఇచ్చి భూలోకానికి పంపుతారు. ఆ పుణ్యశేషము యొక్క పుణ్యం వల్ల ఇంతింతై పుట్టుకతోనే ఆ పరమాత్మ చింతన చేయటానికి అధికారులు అవుతారు. పూర్వజన్మలో పరమాత్మ చింతన చేస్తూ మర్చిపోయినారు కావున పుట్టుకతోనే కొంచెము మా కర్మ విహారంలో దుష్కర్మలలో పాల్గొంటారు, సత్కర్మలలో పాల్గొంటారు, మంచి చేస్తుంటారు, చెడు చేస్తుంటారు. చేస్తూ పూర్వజన్మలో సువాసనలు, సత్కర్మలు, దైవ చింతన, దైవభక్తి ఉంది కావున అది ఎంటాడుతూ ఈ జన్మలో వాళ్ళు అనంతమైనటువంటి పుణ్యము అప్పుడు చేకూర్చుకొని సద్గురులను ఆశ్రయించి సత్కర్మలు చేస్తూ నిష్కామ కర్మయోగులై ఎప్పుడు దైవ చింతనలో మునిగి ఉండడమే తపస్సు. అట్టి తపస్సు చేసుకుంటూ వాళ్ళు తరిస్తారు అర్జున అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పినాడు. ఇది తపస్సులు చేసేవారు కొంతమంది ప్రకృతిలో మునిగి పరమాత్మకు విముఖులై విహరిస్తూ ప్రకృతి సత్యమని నమ్ముతూ కొంతకాలం పరమాత్మ చింతన చేసినారు. సాంగత్య దోషాదుల వల్ల పరమాత్మను మర్చిపోయి దుష్కర్మలు చేస్తున్నటువంటి వారుల గతి ఏమవుతుంది అని అర్జునుడు ప్రశ్నిస్తాడు ముందు శ్లోకముల యందు. అట్టి శ్లోకములకు సమాధానము చెప్తూ, నా భక్తుడు ఎన్నడూ చెడిపోడు అర్జున, కొంచెము నన్ను స్మరణ చేసినాడు కావున ఆ పుణ్యం ఇంతంతై అనంతమై అమోఘములై సమస్త పాపరాశులు తొలగింపబడుతాయి. ఈ జన్మల పొందలేకున్నా వచ్చే జన్మల నా భక్తుడు పొంది తీరుతాడు, భయపడవలసిన అవసరం లేదు. పరమాత్మ చింతన చేసినటువంటి పరమభక్తాగ్రేశ్వరులు ఒక విధమైనటువంటి కర్మశేషము ఉన్నటువంటి వారు కర్మము ఈ జన్మలో పరమాత్మ చింతన చేస్తూ సమస్త కర్మలు నిర్మూలన చేసుకోలేనటువంటి వాళ్ళు వచ్చే జన్మలో సమస్త కర్మలు నిర్మూలన చేసుకొని దైవ కరుణాకటాక్షాన్ని పొంది తరిస్తారు. ఈ విధమైన ఒక విధమైన తపస్సు కలిగినటువంటి వాళ్ళు కనిష్ట స్థితి తపస్వి, మధ్యమ స్థితి తపస్వి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరాం లోకే జన్మయదీదృశం. అర్జున, రెండో రకమైనటువంటి తపస్వి పూర్వజన్మలో తపస్సు చేస్తూ పూర్ణ పరిపక్వ స్థితి పొందక ముందే ఇంకా కొంతకాలములో కైవల్యాన్ని పొందుతాడు అనే సమయంలో శరీరాన్ని వదిలిన పుణ్యపురుషులు పుట్టుకతోనే దైవ చింతన చేస్తూ ఉన్నత కులంలో అనగా ఉన్నత ఆశయాలు కలిగినటువంటి పరమభక్తాగ్రేశ్వరులైన తల్లిదండ్రుల కడుపులో జన్మిస్తారు. వాళ్ళు పుట్టుకతోనే పరమాత్మ చింతన చేస్తూ అమోఘమైన తపస్సు చేస్తూ కైవల్యాన్ని పొందుతాడు వచ్చే జన్మలో. ఇట్టి పుణ్యపురుషులు అరుదు. అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతద్ధి దుర్లభతరాం లోకే ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. ఇట్టి పుణ్యపురుషులు అరుదు. వీళ్ళు మధ్యమ స్థితి తపస్సు చేసిన వారు. ఉత్తమ స్థితి అనగా దైవ ప్రేరణ వల్ల ఉత్తమ తపస్సు అనగా మలయాళ స్వాముల వారు,
రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, జగద్గురు శంకరాచార్యుల వారు, రమణ మహర్షుల వారు, శివానంద స్వాముల వారు, రామతీర్థ స్వామి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఒకరేమి ఎప్పుడైతే గృహస్థాశ్రమము ధర్మము లోపించినప్పుడు ఆ భగవంతుని ప్రేరణ వల్ల కారణజన్ములైనటువంటి పుణ్యపురుషులను దైవ ప్రేరణ వల్ల భగవంతుడు సృష్టిస్తాడు. దైవము సృష్టించి తన అంశతో పంపుతాడు. ఏ ఏ ప్రాంతముల యందు కొంచెం గొడవలు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు సరిపోతారు. ఇంకా గొడవ ఎక్కువైందనుకో, ఎక్కువ గొడవలు అల్లరి అయినప్పుడు ఎస్ఐ మున్నగవారులు పోతారు. ఇంకా తర్వాత సిఐ, ఇంకా గొడవలు అయితే ఇంకా పై అధికారులు బలగము దిగి అక్కడ గొడవలు కట్టుదిట్టము ఎలా చేయగలుగుతారో, అక్కడ చిన్న చిన్న ప్రాంతంలో అధర్మము ప్రజ్వలించినప్పుడు ఆ భగవంతుని ప్రేరణ వల్ల కారణ జన్ములను పంపుతుంటాడు భగవంతుడు భూలోకానికి. అప్పుడు ఆయా ప్రాంతంలో అధర్మాన్ని నిర్మూలనం చేసి ధర్మస్థాపన చేస్తుంటారు. దైవ ప్రేరణ వల్లనే వేదవ్యాస మహర్షుల వారు, వాల్మీకాది మహర్షులు, నారదాది సనకాది మహర్షులందరూ కూడా దైవ అంశ సంభూతులు వాళ్ళు. అప్పుడు ఆ మహర్షులు వచ్చేసి సనాతన ధర్మాన్ని సుస్థిరతం చేసేస్తారు. సనాతన ధర్మం ఉన్న ధర్మాన్ని ఆ దారిలో కంటకాదులన్నీ మొలవగా అది ఆచరించే వాళ్ళు లేకపోతే తాను ఆచరిస్తూ ఆ కంటకాదులను తొలగించి దారి నీట్గా చేసినప్పుడు అందరూ ఆ దారిలో పయనిస్తూ ఉంటారు, మానవాళి తరిస్తుంటారు. అందుకోసమే ఆ కారణ జన్ములైన పుణ్యపురుషులు అందరూ కూడా దైవ ప్రేరణ వల్ల అవతరించేసి భగవంతుని అంశతో భగవంతుని ప్రేరణ వల్ల వచ్చినటువంటి పుణ్యపురుషులకు పాపం ఉండదు, కర్మశేషము లేదు. వాళ్ళు శుద్ధాంతరంగులై శుద్ధ స్వరూపులై వాళ్ళు దైవ ప్రేరణ వల్ల అవతరించి తాను ఆచరించకపోతే లోకము ఆచరించదు. కావున తాను ఆచరిస్తూ లోకాన్ని ఆచరింపచేస్తూ మా గురుదేవులు ఆచరిస్తున్నాడు, మేము ఆచరించాలని ఉత్సాహం కలిగిస్తూ తాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మానవాళి ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరింపచేస్తారు అవతార పురుషులు, కారణ జన్ములు, మూడో తపస్వి కలిగినటువంటి వారలు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు అధర్మము అభివృద్ధి పొందిందో, ధర్మము క్షీణించిందో, అధర్మము చిందులు తొక్కుతూ విహరించినప్పుడు, ధర్మదేవత కన్నీటి దారులు కారుస్తూ ఉన్నప్పుడు, సత్పురుషులకు ఆటంకం కలిగినప్పుడు, అధర్మపరులు ప్రచురిల్లుతూ సత్పురుషులకు ఆటంకం కలిగినప్పుడు ధర్మాన్ని 4 పాదములా నడిపిస్తూ అధర్మాన్ని రూపునామము లేకుండా చేసి సత్పురుషులను రక్షిస్తూ దుర్మార్గులను దులుమాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలిగిస్తాడు ఆ భగవంతుడు అవతరించి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతియుగమునందు అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగములు 4 యుగములు. బుద్బుద యుగము అనగా కృతయుగమునకు సత్యయుగమని పేరున్నది. అయితే సత్యయుగమనగా ధర్మములో ఒకటో పాదము కావున సత్యయుగమనగా ధర్మయుగమని పేరు. పంచయుగములు బుద్బుద యుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. బుద్బుద యుగము
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, పంచయుగములు. బుద్బుద యుగం అనగా అంతా జలమయంగా ఉంది. అప్పుడు జనసంచారము లేదు, అదొక యుగానికి చెప్పబడింది, అదొక యుగం అనబడింది. అందుకోసమే కృతయుగము బ్రహ్మదేవుడు సృష్టించి ఆనాడు పరమేశ్వరుడు ఆ నిరాకారమైన పరబ్రహ్మం ఒక సాకార రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించేసి సృష్టిని ఉత్పత్తి చేసినారు. అందుకోసమే అది కృతయుగం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 4 యుగాలు లెక్కలకు వస్తున్నాయి. అందుకోసమే భగవంతుడు అవతరించేసి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగముల యందు విడివిడిగా అవతరించినాడు భగవంతుడు. అనగా కృతయుగంలో అసురులు వేరు, దేవతలు వేరు, వేరువేరుగా ఉండేవారు. దేవతలలో ఆ భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ చేసి శిష్టులు రక్షిస్తూ వచ్చినాడు కృతయుగంలో. త్రేతాయుగంలో అలానే జరిగింది. ద్వాపరయుగంలో కూడా ఒక్క కుటుంబంలోనే ఇద్దరు వండువరులు, అసురులు, దైవాంశ సంభూతులు, అసురాంశ సంభూతులు ఇద్దరూ ఉన్నారు. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించేసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ. కృతయుగంలో నరసింహస్వామి, వరాహస్వామి, మత్స్యావతారుడై, పరశురాముడై, ఇంకా అవతారులు మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామశ్చ కృష్ణ కలికి ఏవచ. ఇప్పుడు కలిక అవతారం వచ్చేసి కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకోసమే ఈ కలియుగంలో భగవంతుడు ఒకేసారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయకుండా దుష్టుల యందు గుణంగా కరుణించి అందరూ తన బిడ్డలే కావున చెప్పి చూడాలా అని చెప్పి ఆ పరమేశ్వరుడి యతి రూపమున అవతరించేసి తాను తపస్సు చేస్తూ మానవాళి ద్వారా చేయిస్తూ సనాతన ధర్మాన్ని తాను ఆచరిస్తూ మానవాళి ద్వారా ఆచరింపచేస్తూ ధర్మస్థాపన చేస్తుంటాడు ఆ భగవంతుడు యతి రూపంలో. ఎందుకంటే ఒకేసారి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కలియుగంలో చేయటానికి లేదు. కలికాలంలో అసురులు సురులు, దైవీ గుణములు ఆసురీ గుణాలు, దైవీ సంపద ఆసురీ సంపద, సద్గుణాలు దుర్గుణాలు ఒక్కరి హృదయంలోనే ఉన్నాయి కలియుగంలో. కావున సత్ప్రబోధముల ద్వారా చెడు గుణాలను చెడు ప్రవర్తన తొలగించి సద్గుణాలు పెంపొందింప చేసి మానవులను తీర్చిదిద్ది కైవల్య మార్గమును చూపిస్తూ తరింప చేయడమే ఈ కలియుగంలో మహనీయులు భగవంతుని యొక్క ప్రేరణ వల్ల భగవత్ స్వరూపులై అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తున్నారు. అనగా తనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించి దుష్ట గుణాలను అసర గుణాలను తొలగించి సద్గుణాలను స్థాపింప చేస్తున్నారు. ఇదే ధర్మస్థాపన. ఇది చేయగా కలి ప్రేరణ వల్ల ఇంకా కలిపురుషుడు ఇంకా తన జూదము పానము వ్యభిచారము జీవహింసలు స్థాపిస్తూ వెళ్ళినప్పుడు సాక్షాత్తుగా భగవంతుడు అవతరించేసి అప్పుడు ఇంకా పూర్తి వీళ్ళు వినరని చెప్పి దుష్ట శిక్షణ శిష్టరక్షణ వింటవా చంపమంటవా అంటాడు. ఇప్పుడు వినకపోతే మధుమాంసాలు మానండి అని మహర్షులు చెప్పగా చెప్పుతుంటాలే అని చెప్పి అశ్రద్ధ చేస్తూ పోతిరా భగవంతుడు ఆయుధములు విసురుతాడు, దివ్యాశ్రములు పంపుతాడు. ఏవి ఇప్పుడు ఒక కరోనా వచ్చింది, ఇంకా 360 రోగాలు వస్తాయి. 360 ఆయుధములు విసురుతాడు, ప్రయోగిస్తాడు. అనగా అన్ని రోగ రూపమున భగవత్ ప్రేరణ వల్ల రోగాలు వచ్చి మధుమాంసాలు స్వీకరిస్తున్నటువంటి వారు శరీరాలు నిలువయి ఈ రోగాలకు అవి తట్టుకోలేవు, అన్నీ మొత్తం మరణిస్తాయి. ఎండిటాకులు పటపట ఎలా రాలిపోతాయో ఈ రోగాలకు తట్టుకోలేక చచ్చిపోతారు. అందుకోసమే మీరు ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు
సమస్త రోగ నివారణ కలుగుతుంది. దైవ కరుణా కటాక్షాన్ని పొంది ముక్తి పొందటానికి అధికారులు అవుతారు. స్వామి మీరు చెప్పుతున్నారు కదా, మేము దైవ చింతన చేస్తున్నాము, మేము ధర్మాచరణ కలిగి ఉన్నాము, ధర్మాచరణ దైవ చింతన చేస్తున్నాడు, రోగ నివారణ కలుగుతుందని అంటున్నారు. మాకు ఇవి చేస్తూనే ఉన్నాం స్వామి, ఈ రోగాలు పోతలేవు కదా అని మీకు వెంటనే మీ మనసులలో సందేహం పుట్టుకొస్తుంది. అది దానికి సమాధానం చెప్తున్నాను మీరు నేను చెప్పినట్టు ఆచరిస్తలేరు. ఎవరైతే ఆహారము తిన్న తరువాత, ఈరోజు మధ్యాహ్నం తింటున్నావు, ఉదయం తింటున్నారు, శ్రమ చేస్తున్నట్టు కర్మజీవులు పని చేస్తున్నారు, ఉదయం తింటున్నారు, మధ్యాహ్నము రాత్రి తింటున్నారు, 3 పూటలు తింటున్నారు. కానీ ఎన్ని పూటలు తిన్నా సరే ఉదయం తిన్నటువంటి ఆహారము, ఉదయంలో తిన్నటువంటి ఆహారము బహిర్భూమికి వెళ్ళిన తర్వాత కడుపు ఖాళీ అయిపోవాలి. ఏమి ఉండకుండా అంత ఖాళీ అయిన తర్వాత మీరు అన్నం తినండి, అప్పుడు మీకు రోగాలు రావు, ఔషధములు స్వీకరించవలసిన అవసరం లేదు. అది అభ్యాసం వల్ల మీకు ఆకలి అవుతుంది అంతే. కడుపులో ఇంకా సగం మలమూత్ర రూపంలో ఉంటుంది, ఇంకా తింటారు. అది గ్యాస్ ట్రబుల్ అంటూ నానా విధ రోగాలు, కాళ్ళనొప్పులు, స్థూల దేహములు, నడవలేక నానా విధాలుగా మీరు అనుభవిస్తున్నారు. అందుకోసమే శాస్త్రములో ఏం చెప్పబడిందంటే, మీరు తిన్నటువంటి ఆహారము కడుపు ఖాళీ అయినంత వరకు మీరు ఏమి తినబోకండి. పూర్వకాలములో యందు ఉదయం పూట అంతా తినవాళ్ళే కారు, పనులు చేస్తూ జలపానము స్వీకరిస్తూ మధ్యాహ్నం పూట భోంచేసేవాళ్ళు. ఉదయం పనులు చేసుకొని అది ఇది చేసేసరికల్లా సరిపోయేది. మధ్యాహ్నం తింటూ మళ్ళా రాత్రిపూట తింటూ ఉన్నప్పుడు శరీరంలో మనం తిన్నటువంటి ఆహారము జఠరాగ్ని వల్ల వెంటనే ఆహారం తక్కువగా ఉంటుంది, వెంటనే పక్వస్థితి కలిగించి అది వెంటనే శుద్ధి చేస్తుంది. మీరు ఆహారం అరగకముందే తింటూ ఉన్నప్పుడు అది అరగలేక, ఆ మిషన్కి శక్తి లేక, అది శరీర పక్వస్థితి కలగక అది చెడిపోతూ, అది ఉండగానే మీ భ్రమ వల్ల 3 పూటలు నిర్ణయించుకున్నారు, ఆ సమయం కాగానే ఆకలి అవుతుంది. అది మనోభ్రమ మాత్రం, శారీరక భ్రమలు కానే కావు. శారీరకము మీకు ఎప్పుడు ఏ నియమం పెట్టుకుంటామో అప్పుడే ఆకలి అవుతుంది. మీరు నియమం పెట్టుకున్నారు, ఆ నియమానికి అదే సమయంలో ఆకలి అవుతుంది. మీరు నేను చెప్పినట్టు ఆచరించండి. మీరు ఉదయం పూట ఏమి తినకుండా, ఎందుకు తింటున్నారంటే, స్వామి మేము తింటున్నాము, ఆకలి అవుతుంది, మేము పనులు చేస్తుంటే చేసుకోండి, ఏడవాలంటే చేసుకోండి, తినండి, ఎవడొద్దంటున్నాడు? నేను చెప్తే వినకపోతే ఆ గతి శాస్త్రములు యందు చెప్పబడినటువంటి విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే మధ్యాహ్నం స్వీకరించండి, రాత్రి తినండి, ఆ కడుపులో కొంచెం ఉంటుంది, జఠరాగ్ని ప్రజ్వలించి దాన్ని శుద్ధి చేసే శక్తి ఉంటుంది. ఉదయం జలపానం స్వీకరించండి, శరీరం తేలికుంటుంది. ఉదయం పూట తినకపోతే మధ్యాహ్నం వేళ నిద్రపోయే శక్తి ఉండదు, నిద్రపోవటానికి అవకాశం ఉండదు. ఉదయం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం తినేసరికల్లా ఈ టిఫిన్ బరువు, అన్నం బరువు, తమో గుణం కలిగి టక్కన నిద్ర వస్తుంది. మధ్యాహ్నం వేళలో ఎప్పుడు నిద్రపోతారో శరీరం శుష్కిస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. అతిగా ఎక్కువ అలసట కలిగినప్పుడు పనులు చేసినప్పుడు కొంచెం నిద్రపోవచ్చు, నేను కాదనను. విశ్రాంతి అవసరం శరీరానికి. అందుకోసము మధ్యాహ్నం స్వీకరించి రాత్రివేళ అల్పాహారములు స్వీకరించుకుంటూ ఉంటే చాలు. ఉదయం పూట జలపానం బాగా స్వీకరించండి, మీకు ఆరోగ్యం ఉంటుంది. ఇంకా త్రిఫలాచూర్ణము, కన్న తల్లి ఆ 14,000 ఔషధముల యందు త్రిఫలాచూర్ణము రాత్రి వేళలో పరుండే ముందు 1 స్పూన్ వేసుకొని వేడి నీరు లేదా మామూలు చల్లనీరైనా సరే వేసి నోట్లు వేసుకొని వెంటనే నీరు తాగితే కడుపులోకి వెళ్ళిపోతుంది. అది దేహశుద్ధి, రక్తశుద్ధి కలిగిస్తుంది. మరల ఉదయమే మీరు జలధౌతి 2 లీటర్లు, చిన్నపిల్లలు 1 లీటర్ చాలు, పెద్దవారు 2 లీటర్లు, అనగా కడుపు నిండుతూ గొంతు వరకు వస్తుంది, ఫుల్ త్రాగేసేసి ఒళ్ళు సగం నీరు త్రాగగానే ఒళ్ళు బాగా ఊపి హృదయంలో ఉన్న నీరు కదులుతుంది. అది వెంటనే
జలధౌతి వెంటనే వాంతులు చేసేస్తే అంత పడిపోతుంది. అనగా 1 లీటరు తాగితే 3/4 లీటరు పడిపోతుంది. 2 లీటర్లు తాగినారనుకో అందులో 3/4 వెళ్ళి మొత్తం పడిపోతుంది. 1 కాలు భాగం ఉన్నప్పుడు అది మలమాత్ర రూపంలో కడుపు ఖాళీ చేసి బహిర్భూమికి వెళ్ళిపోతుంది, బహిర్గతం అయిపోతుంది. అప్పుడు కదా ఆరోగ్యము. ఎవరైతే రాత్రిపూట పరుండ ముందు త్రిఫలాచూర్ణము తింటూ లేవగానే జలధౌతి చేసి ఆ త్రిఫలాచూర్ణము తిని మళ్ళా కడుపు ఖాళీ అవుతుంది. నీరు తాగుతాం కొంచెం ఉండదు, మొత్తం కొట్టేస్తుంది. కడుపు ఖాళీపోయి నీరు తాగితే నీరు కూడా బహిర్భూమికి పోవాల్సిందే. అట్లా కడుపు ఖాళీ అయిన తర్వాత మీరు అన్నం పెట్టితిరా, మీకు రోగి బిషకు వైరుల దగ్గరికి అనగా డాక్టర్ల దగ్గరికి పోవలసిన అవసరము ఉండదు అని శాస్త్రములు ఎందుకు చెప్పబడి ఉన్నది. బిషకు వైర్యులు అనగా సంస్కృతంలో వైద్యులు, వారి దగ్గరికి పోవలసిన అవసరం ఉండదు. అందుకోసమే ఇది 3 నెలలు ఈరోజు నేను చెప్పినాను కదా, రేపటి నుంచే స్టార్ట్ చేయండి. 3 నెలలు చేస్తున్నాను. అప్పుడే మాకు చెట్టు పెట్టగానే మొక్క వచ్చేసి పెద్దగా అయ్యి పూత పూసి పండ్లు కాయలే దానికో తొందరపడకుండా శరీర శుద్ధి కలగాలంటే చిన్నగా మీరు సాధన చేస్తే, మీరు ప్రాణాయామ యోగాభ్యాసాలు జపధ్యాన పారాయణలు చేసుకుంటుంటే చాలు ఆరోగ్యము బాగుంటుంది. శరీరము మీ చేతిలో ఉంటుంది. లేకపోతే శరీరము ఆ గతిలో వెళ్ళిపోతూనే ఉంటుంది. అది శరీరం మీ స్థితిలో ఉండదు, మీ చేతిలో ఉండదు. మీరు ఏడుస్తూ పోవలసిందే. ఆరోగ్యము బాగుండదు, అనారోగ్యంలోనే ఉండి మీరు పరితపిస్తూ ఉంటారు. అందుకోసమే మీరు ఆరోగ్యము బాగుండాలంటే ఈ నియమాలు పాటిస్తున్నటువంటి వారికి తప్పకుండా ఆరోగ్యం ఉంటుంది. అందుకోసమే శాస్త్రములు యందు చెప్పినటువంటి రహస్యమును మీకు నేను చెప్పినాను. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధను పొందాలంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం బాగున్నప్పుడే, రథము బాగుంటేనే కదా ఏ రణరంగంలో శత్రులను దులమాడగలుగుతాము. రథము విరిగిపోయిందా, రథము మనకు స్వాధీనం లేకపోతే, శరీరం మన స్వాధీనం లేకపోతే కాళ్ళ నొప్పుల ద్వారా ఆరోగ్యం సరిలేకపోతే కూర్చోలేము. ఆ పరమాత్మ చింతన చేసి కైవల్యాన్ని పొందలేము. అనగా మానసిక రూపేణ ఆ పరమాత్మ చింతన చేస్తూ కొంచెము ఆరోగ్యం బాగున్నందువల్ల, జపధ్యాన పారాయణలు బాగా చేసినందువల్ల యోగసిద్ధిని పొంది జీవన్ముక్తుడు కావడానికి అవకాశం ఉంటుంది. కానీ పరమాత్మ చింతన వల్ల లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేసి జపధ్యానాదులు చేయనప్పటికైనా మనసులో పరమాత్మ చింతన చేసుకుంటూ కర్తవ్య కర్మలు చేస్తూ ధర్మాచరణ పరాయణుడై ఉంటే అంత్యకాల అవస్థలో ముక్తి పొందుతాడు ఆ భక్తుడు. ఆచరణ కలిగి జపధ్యానాదులు చేసి శరీరాన్ని వంచితివా, జీవన్ముక్తుడు అవుతాడు. శరీరాన్ని వంచకపోతే మనసును వంచితే చాలు. కొంచెం ఆ పరమాత్మ పాదపద్మలు ఎందుకు కొంచెం పెట్టుకొని కర్తవ్య కర్మలు చేసుకుంటే శరీరము అది వంగుతలేదు కావున, చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయలేదు కావున మనసు ఆ భగవంతుని యొక్క పాదపద్మలు ఎందుకు పెట్టితే చాలు మోక్షము సిద్ధిస్తుంది. అది తపస్సు, అదొక విధమైన తపస్సు. తపోభిక్షీణ పాపానాం, ఈ విధంగా కూడా సమస్త పాపములు తొలగించుకొని కైవల్యాన్ని పొందడానికి అవకాశము ఉన్నది అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. మీరు ఆత్మబోధను పొందాలంటే నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదము మాత్సర్యములు అర్షడ్వర్గములు జయించాలంటే
తపస్సు అవసరము. పరమాత్మ చింతన. తపస్సు అనగా బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్ తపసో రూపం సుఘోరం సుదురాశదం. బ్రహ్మచర్యం మనస కర్మణా వాచ త్రికరణ శుద్ధిగా కాంతాకనకాలను ముట్టకుంట సదా పరమాత్మ చింతన ఎవరు చేస్తారో, బ్రహ్మచర్యము త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జపము చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకుంటూ మౌనంగా ఉంటూ నిరాహారి అయి ఎంత అవసరమో శరీరము నిలబడుట నిమిత్తమై ఆహారం ఎంత అవసరమో ఏకభుక్తం మహాయోగి అన్నట్టుగా ఏకభుక్తము తింటూ, ఇక్కడ మలయాళ స్వాముల వారు ఏకభుక్తము అనగా ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేస్తూ శీర్షాసనము ఉన్న ఆసనాలు వేసినప్పుడు శరీరము శుష్కిస్తుంది. శరీరము శుష్కించి యోగాభ్యాసముల శరీరము కరిగిపోతుంది, అనగా శరీరము పతనం కావడానికి అవకాశం ఉంటుంది. కావున మధ్యాహ్నం భోజనం చేసుకొని ఎప్పుడు యోగ సిద్ధిని పొందే సమయంలో ప్రాణాయామ యోగాభ్యాసములు శీర్షాసనాది మున్నగాసనాదులు వేసినప్పుడు శరీరానికి ఎక్కువ జఠరాగ్ని ప్రజ్వలించి వెంటనే ఆహారం అరుగుతుంది. కావున శరీరము శుష్కిస్తుంది. కావున రాత్రి వేళలో ఆకలి తీరేలాగున కొంచెం స్వీకరించండి, అది ఏకభుక్తముతో సమానము అన్నారు మలయాళ స్వాముల వారు తన గ్రంథ రచనల యందు ఈ విషయం చెప్పి ఉన్నారు తన అనుభవంతో. అందుకోసమే మీరు మధ్యాహ్నము భోజనం చేసుకొని రాత్రి ఆకలి తీరేలాగున కొంచెం తినండి, ఎక్కువ తినకుంటుంటే అది ఏకభుక్తంతో సమానమే. వారు యోగ సిద్ధిని పొందటానికి అవకాశం ఉంటుంది. అనుష్ఠానము చేసి సమస్త ఇంద్రియాలు జయించి ఆ సర్వేశ్వర కృపను పొంది కైవల్యాన్ని పొందటానికి అధికారులు అవుతారు. అందుకోసమే మీరు ఊడంగా తపస్సు చేయాలంటే 3 విధములైన తపస్సులు. అందుకోసమే ప్రాప్రపుణ్యకృతాలోకానుషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రేతం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జాయతే. ప్రాప్రపుణ్యకృతాలోకానుషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జాయతే. పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ఆ జన్మలో ముక్తి పొందని వాళ్ళు ఈ జన్మలో ఆ పరమాత్మ చింతన చేసినందువల్ల కైవల్యాన్ని పొంది తీరుతారు. ఇది కనిష్ఠులైన తపస్వి. వీళ్ళు తన యొక్క కర్మరాశులు తొలగించుకుంటారు. వీళ్ళు తన పాపరాశులు తొలగించుకొని కైవల్యాన్ని పొందేవారు ఒక రకము. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. పూర్వజన్మలో తపస్సు చేసి కొంచెము ఆ పరిపక్వ స్థితి రాక ముందుకి శరీరాన్ని వదిలిన వారు పుట్టుకతోనే తల్లిదండ్రులు పవిత్రాత్ములుగా ధర్మాచరణ పరాయణులుగా ఉంటారు. సనాతన ధర్మాన్ని ఆచరించిన పుణ్యపురుషులుగా ఉంటారు. అక్కడ పుట్టి అక్కడి నుంచి సాధనానుష్ఠానములు చేస్తే ప్రకృతిని జయించి ఆ జన్మలో ముక్తాత్మలు అయిపోతారు. ఇట్టి పుణ్యపురుషులు అరుదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఒక విధమైన తపస్సు. అది కనిష్ట స్థితి, ఇది మధ్యమ స్థితి, ఉత్తమ స్థితి. నారదాది మహర్షులు, వాల్మీకాది మహర్షులు, వ్యాసాది మహర్షులు, సనకాది మహర్షులు, కలియుగంలో రమణ మహర్షి, మలయాళ స్వాములారు, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, జగద్గురు శంకరాచార్య వారు, రాఘవేంద్ర స్వామి, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మున్నగు ఎంతోమంది పుణ్యపురుషులు తపస్సులు చేసి వాళ్ళకు కర్మశేషము లేదు. వాళ్ళకు జన్మశేషం, కర్మశేషం అంటే జన్మశేషం ఉంటుంది. వారు పోయిన జన్మలో దైవ ప్రేరణ వల్ల పుట్టి సనాతన ధర్మాన్ని ఉద్ధరింపచేసి వాళ్ళు తేజోమండలంలో బ్రహ్మసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ పుణ్యపురుషులు ఎల్లరూ కారణ జన్మలు.
దైవం ఉండి, ఓ నాయనలారా పలానా చోట అధర్మం ఉంది, మీరు వెళ్ళి అధర్మాన్ని నిర్మూలన చేయండి, అట్టి భక్తులను ఉద్ధరించండి అని దైవ ప్రేరణ పొంది వచ్చి వాళ్ళకు తపస్సు చేయవలసిన అవసరము లేదు. వాళ్ళు పుట్టుకతోనే కాంతా కనకములకు ప్రకృతికి దూరమై ఉంటారు. పూర్వ పుణ్య వశాత్ వల్ల పాపము పుణ్యములకు అతీతులుగా ఉంటూ ఇది మాయా, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది పరమాత్మని తెలుసుకొని సత్యాసత్యములు గ్రహించే శక్తి చిన్నప్పటి పుట్టుకతోనే ప్రారంభమవుతుంది పుణ్యపురుషులకు. వాళ్ళు వెంటనే ఎప్పుడు సాధనానుష్ఠానాలు అభ్యసిస్తూ ఉంటారు. వారి నిమిత్తము కాదు, లోక శ్రేయస్సుకై. తాను చేయకపోతే లోకము చెయ్యదు. కావున తాను చేస్తూ తాను ఆచరిస్తూ ఆ తపస్సును భక్త మానవాలు ఉద్ధరించుట నిమిత్తమే వాళ్ళ మనసు ప్రకృతిలో పోకుండా వాళ్ళ మనసుకు తోడుగా పంపుతుంటాడు తన తపోశక్తిని. మాయలో మునుగకుండా ఆ గురుదేవులను సంపూర్ణముగా నమ్మిన భక్తులకే అది సిద్ధిస్తుంది, గురుదేవులు అనుగ్రహిస్తాడు. అట్టి పుణ్యపురుషులైన భక్తులకు సహకరిస్తూ వాళ్ళను ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ కైవల్యాన్ని చేర్చుతాడు. ధర్మాచరణ పరాయణుడై తాను ఆచరిస్తూ ధర్మాచరణ పరాయణులుగా తీర్చిదిద్ది భక్త మానవాళిని ఉద్ధరిస్తుంటారు. కారణజన్ములైన అవతార పురుషులు దైవ ప్రేరణతో పుట్టినటువంటి మహర్షులైన పుణ్యపురుషులెల్లరూ కూడా వీళ్ళకు పాపములకు పుణ్యాలకు అతీతులుగా ఉంటారు. వీళ్ళు ఉత్తమ పురుషులు. వాళ్ళకు మోక్ష స్వరూపులై భాషిస్తుంటారు. కావున ఈ 3 విధములైన తపస్సులు సుమా, అందుకోసమే ముక్తాత్ములైనటువంటి పుణ్యపురుషులు చెప్పినట్టు ఆచరించాలా. వాళ్ళు ఏది చెప్పుతారో అదే ఆచరించాలా. అన్య మార్గములు పాప మార్గములన్నీ కూడా అవి కట్టేసి అవి త్రుంచేసి సనాతన ధర్మాన్ని ఎవరు ఆచరిస్తుంటారో వారు గురు కృపకు పాత్రులైపోతారు, వాళ్ళు తరించగలుగుతారు. అందుకోసమే తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. తపస్సు వల్ల సమస్త పాపాలు తొలగింపబడి ముక్తాత్ములైపోతారు. కర్మశేషం ఉన్నటువంటి పుణ్యపురుషులు ఆ సమస్త పాపములు తొలగింపబడాలంటే తపస్సు చేసుకోవాలా. శాంతానాం వీతరాగినాం, శాంతం వల్ల రాగద్వేషాదులు తొలగించుకొని కైవల్యాన్ని పొందగలుగుతారు. దైవచింతన చేస్తూ దైవాచరణ కలిగినటువంటి వారికి శాంతం వల్లనే ఎవ్వరు తిట్టినా దూషించినా వాళ్ళను నిన్ను పూజించినా క్షమ కలిగి ఉన్నటువంటి వారికి, క్షమావ్రతము పూనినటువంటి పుణ్యపురుషులకు మాత్రమే రాగద్వేషములు తొలగిపోతాయి. రాగము ద్వేషములు, ఈ మమకారములు ఈర్ష్యద్వేషాదులు తొలగింపబడి బ్రహ్మసుఖమును పొందగలుగుతారు. అందుకోసమే ఈ శాంతం అనేది చాలా గొప్పది. ఎవరు దూషించినా, వాళ్ళు పూజించిన, స్తుతించిన, మిమ్మల్ని నిందించిన బ్రహ్మార్పణం శివార్పణం అనండి. అట్టి పుణ్యపురుషుల కదా శాంతి లభిస్తుంది. నన్ను తిట్టినా అంటే ఆ తిట్టిన శరీరం ఉండదు, తిట్టించుకున్న శరీరం ఉండదు. మట్టి పాలైతే ఒకరోజు ఆ మట్టి శరీరాలపైన భ్రమలు వదులుకొని మాధవును మీరు స్మరిస్తూ ఉండండి. అప్పుడు కదా మీ జన్మ ధన్యతగాంచుతుంది. అందుకోసమే మీరు అట్టి సుఖమును పొందాలంటే సమస్త ప్రాణుల యందు కరుణ కలిగి ఉండండి అని వేదవ్యాస భగవానుల వారు మహాభారతమునందు ఒక దివ్య శ్లోకమును చెప్పి ఉన్నారు. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతి దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాకు.
ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాన్ని పొంది మానవాళి చేత మీరు మన్ననలు అందుకోవాలా, మానవాళి చేత కీర్తింపబడి ఈయన మంచి పుణ్యపురుషుడు మహాత్ముడని మానవాళి చేత కీర్తింపబడి దేవతల చేత కూడా మీరు కీర్తింపబడి ఈ ముల్లోకముల చేత స్తుతింపబడాలంటే ఈ వ్రతమును పూనండి. ఈ ముల్లోకాలు వశము కావాలా అనగా ముల్లోకముల వాసులందరూ కూడా ముల్లోకవాసులందరూ కూడా మిమ్మలను మంచివారు, పుణ్యపురుషుడు, పరమభక్తుడు, మహాపుణ్యపురుషుడు అని అందరి ద్వారా స్తుతింపబడాలంటే ఇట్టి వ్రతమును మీరు పూనండి. అప్పుడు కదా మానవాళి ఏమి నిర్ణయించిందో దేవుడే అది నిర్ణయిస్తాడు అని శాస్త్రములు యందు చెప్పబడింది. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రే చ భూతేషు దానంచ మధురాచ వాకు. అందరూ అందరి చేత మన్నలను అందుకొని మీరు కీర్తింపబడాలంటే, అందరి మీకు వశులు కావాలంటే దయ కలిగి ఉండండి, అహింసా వ్రతాన్ని పోనండి, అందరితో మైత్రీ భావన కలిగి ఉండండి, శక్తి కొలది దీనులకు దాన ధర్మాలు చేసుకోండి. దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచ వాకు. తీయటి మాటలు పలుకుతూ ఉండండి. కఠినోక్తులు పలకకుండా మాటలు మాట్లాడుతుంటే తీయటి తేనె తాగుతుంటే ఇంకా ఇట్లా సప్పరిస్తుంటాము. తన మిత్రురాలు మాట్లాడుతుంటే ఇంకా వినాలని ఉత్సాహం కలిగేలాగున మీరు తయారైనప్పుడు మీ జన్మ ధన్యత గాంచుతుంది. అందుకోసమే కదా నహీదృశం సంహన్నం త్రిషు లోకేషు విద్యతే. ఈ ముల్లోకముల యందు గొప్ప వ్రతము ఏది, ఈ ముల్లోకవాసులను ఆకర్షితులను చేసే వ్రతము ఏది, ముల్లోకవాసులు మిమ్మల్ని కీర్తించే వ్రతము ఏది అంటే దయ కలిగి ఉండండి, అహింసా వ్రతాన్ని పూని ప్రతి ప్రాణిలో దేవుని చూడండి, ఏ ప్రాణిని బాధించకండి. మైత్రిభావనతో మిత్రస్య భావ మైత్ర. సూర్యుడు మిత్రుడని పేరున్నది. సూర్యుడు మొక్కినా మొక్కకున్నా అందరికీ వెల్తును ఎలా ప్రసాదిస్తున్నారో, మీకు అపకారము చేసినా ఉపకారము చేసినా సరే, మీకు అపకారము చేసిన వారి గుణంగా ఉపకారము చేస్తూ పండి. మీరు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగన్. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు సుమతీకారుడు. ఉపకారికి ఉపకారం చేయడం గొప్పతనమే కాదు సుమా, వారు నువ్వు చేస్తే అతడు చేస్తున్నాడు. నీకు ఒకరొకరు ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. కానీ అపకారము చేస్తున్నటువంటి అజ్ఞానులకే ఉపకారం చేస్తే వారు మారుతారు, వారు తరిస్తారు. అదే నిజమైన వ్రతము. దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. అజ్ఞాన మార్గంలో ఎందుకు పోతున్నారంటే తత్వజ్ఞానము లేక పరమాత్మను మర్చిపోయి ప్రకృతి శాశ్వతమని పరిగెడుతున్నటువంటి మానవుల యందు దయ చూపి వారికి మేలు చెయ్యండి. దయా మైత్రి భావనతో విహరించండి. వాళ్ళను మాధవుని వైపు త్రిప్పండి. మంచి మాటలు చెప్పి శక్తి కొలది దాన ధర్మాలు చేసుకొని తీయటి మాటలు మాట్లాడుతున్నటువంటి పుణ్యపురుషులకు దైవకరుణా కటాక్షము తెద్దిస్తుంది. వాళ్ళు ఈ జన్మలోనే ముక్తాత్ములైపోతారు, తరించగలుగుతారు. అందుకోసమే మీరందరూ కూడా ఈనాడు తపస్సు గురించి మీకు విన్నవించినాను. మాకు ముక్తి లేదు కదా అని భయపడవలసిన అవసరం లేదు. మీరు 3 విధములైన తపస్సుల గురించి మీకు చెప్పినాను. అందుకోసమే ఇక్కడ బ్రహ్మచర్యం, జపం, మౌనం, నిరాహారత్వమేవచ ఇత్యేతత్తపసోరూపం సుఘోరం సుదురాశదం. సాధ్యము కానటువంటివి కూడా ఇట్టి తపస్సు ద్వారా సాధ్యమవుతుంది. ఏంది ఆ తపస్సు? బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములే తపస్సు యొక్క స్వరూపము. మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమం తపః. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతఃకరణము, సమస్త ఇంద్రియాలు జయించడమే తపస్సు. సమస్త ఇంద్రియములు జయించి పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు పూర్ణ స్థితిని పొంది తీరుతారు.
వాళ్ళు ఎప్పుడు ఊడంగా నిరాహార యోగులు, ఎప్పుడు ఊడంగా ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు, ఎప్పుడు ఊడంగా పరమాత్మ చింతనలో నిమగ్నులైనటువంటి వారి మౌనంగా ఉంటూ బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారము కలిగినటువంటి వారిలో సమస్త ఇంద్రియాలు జయించిన మహనీయులు అందరూ కూడా వాళ్ళు నిత్యోపవాసులు అని చెప్పబడింది. నిత్యోపవాసులు అనగా నిత్యము ఉపవాసమే, అనగా సమస్త ఇంద్రియాలు జయించి ఇటు బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు కలిగి దైవ చింతన ఎవరు చేస్తూ ఉంటారో వారు నిత్యోపవాసి, వారు మహాయోగీశ్వరులు, వాళ్ళందరూ కైవల్యాన్ని పొందగలుగుతారు. స్వామి, నిత్యోపవాసి అంటే అన్నం తింటున్నారు కదా అని మీకు సందేహం కలగవచ్చును. మీ సందేహ నివృత్తికై ఒక చక్కటి ఉపమానంలో ఒక కథ చెప్పుతాను, జరిగిన విషయం అది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అష్టభార్యలతో అందరితో ఉంటూ పరమాత్ముడై మానవాళిని ఉద్ధరిస్తూ ఉన్నాడు. భక్తులకు దర్శనమిస్తూ అందరికీ కైవల్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అప్పుడు యమునా నది తీరంలో అక్కడ దుర్వాస మహర్షి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసి, మహర్షులందరూ కూడా ఒక చాతుర్మాసం చేసే సమయంలో ఒక మహారాజును ఆశ్రయించేవాళ్ళు. ఈ 4 నెలలు ఎందుకు ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏం తక్కువ లేదు. మానవాళిని అన్నములు, అన్నదానాదులు చేస్తూ, అన్నదానం అంటే అందరూ వస్తారు, వచ్చిన తర్వాత కొంచెం మంచి మాటలు చెప్తే మానవాళి తరిస్తారనే భావన చేత 4 నెలలైనా సరే వర్షాకాలంలో యందు చాతుర్మాసం చేస్తారు. అందుకోసమే ఆషాఢ పౌర్ణమి రోజు స్టార్ట్ చేసి కార్తీక పౌర్ణానికి పూర్తి చేస్తారు. కొంతమంది ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశికి పూర్తి చేస్తారు. ఈ 2 విధాలుగా మహనీయులు చేస్తూ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతమును పట్టి. అందుకోసమే దుర్వాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, పరమాత్మ, నీకు తెలియంది ఏమున్నది, నేను అనుష్ఠానములు చేసేసి సనాతన ధర్మాన్ని 10 మందికి ఉపదేశము చేయదలుచుకున్నాను. ఈ యమునా నదీ తీరంలో నేను అనుష్ఠానములు చేసుకుంటాను. ప్రతిరోజు మానవాళికి కొంచెం సమయం కేటాయించి మానవాళికి ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇతర సమయములందు ఎప్పుడు అనుష్ఠానాన్ని చేస్తుంటానో తపస్సులో మునిగిపోతాను. పరమాత్మ, అట్టి అవకాశాలు మీరు ఏర్పాటు చేయండి అంటే, స్వామి, సాక్షాత్ పరమేశ్వరుని అవతార స్వరూపడు కదా, నీకేమీ నేను చేయకుంటుంటున్నా స్వామి. మా ధర్మమేమి దానమేవ గృహస్థాశ్రమ ధర్మము మహర్షులకు సేవ చేయడము కదా స్వామి. అట్ని అని చెప్పి యమునా నదీ తీరంలో తనా నగరం ఉన్నది. ఆ యమునా నది అవతలో దుర్వాస మహర్షి కుటీరము నిర్మించుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకొని చాతుర్మాస్య వ్రతమును చేస్తున్నాడు. ఆ చతుర్మాసములు 4 నెలల యందు 4 నెలలు మొత్తము ఆధ్యాత్మిక ప్రబోధములు అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు మహర్షులు. ఆ చాతుర్మాస సందర్భంలో ఒక నియమం పెట్టుకున్నారు అష్టభార్యలు. ఒక్కొక్క రోజు ఒక్క ధర్మపత్ని గంప నిండుగా అన్నం తీసుకొని వెళ్ళి ఆ మహర్షికి ఎంత ఆహారం అవసరమో అట్టి ఆహారం తీసుకొని వెళ్ళి ఆ మహర్షికి అందించి వచ్చేవాళ్ళు. ఒక నియమము ప్రతిరోజు. ఒక్కరోజు సత్యభామకు వచ్చింది, ఒకరోజు రుక్మిణీమాతకు వచ్చింది, ఒకరోజు అందరికి అష్టభార్యలకు అందరికీ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రుక్మిణీమాతకు వంతు వచ్చింది. ఆ గంప నిండుగా అన్నము తీసుకొని తనంతట తానే తన హస్తముల ద్వారా తాను చేసి ఎప్పుడు ఆ భగవన్ నామ సంకీర్తన చేస్తూ వంటకాదులు చేసి అన్నము తీసుకొని గంపల పెట్టుకొని తీసుకొని వెళ్ళుచుండగా యమునా నది పొంగింది, ఎక్కువ పొంగుతూ ఉన్నది. అవతల మహర్షి ఆహారము తినవలసిందే, ఆహారం పెట్టకపోతే ఆయన ముందు కోపము. ఎందుకు కోపం అంటే కోపం కలిగించుకుంటాడు అధర్మపరులను. వాళ్ళు వినకపోతే వాళ్ళని శపించి వాళ్ళు ఏదో చేసి సన్మార్గ ప్రవర్తకులు తీర్చిదిద్దుట నిమిత్తం కోపాన్ని ఆహ్వానించుకుంటారు మహర్షులు.
అందుకోసమే ఆమె అనుకొని ఆ మహర్షి ఏమో బాధపడతారు, ఏమి శపిస్తాడో కదా అని మళ్ళీ తిరిగి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చింది. స్వామి, యమునా నది పొంగుతూ ఉన్నది, ఆ మహర్షికి ఈరోజు పస్తు కదా, ఉపవాసం ఉండవలసిందేనా స్వామి అంటే, ఏం అవసరం లేదు రుక్మిణి, అస్కలిత బ్రహ్మచారి దారి వదలమన్నారు యమునా అని నా పేరు చెప్పుపో అనగానే, అప్పుడు యమున ఏమిటి 8 మంది భార్యలు మేమున్నాము, మా ద్వారా పుత్రులను కన్నాడు, ఈయన అస్కలిత బ్రహ్మచారి అంటున్నాడు, నాకే అంతు చిక్కటం లేదు, ఎందుకంటే పతిదేవుని మాట వినాల సతి ధర్మము అని నేరుగా వెళ్ళి యమున అస్కలిత బ్రహ్మచారి దారి వదలమన్నాడు అనగానే ఆ యమునా మాత 2 పాయలై దారి వదిలింది. నీరు అక్కడ లేకుండా అంతర్వాహిని లోపల విహరిస్తూ ఉన్నది. రుక్మిణీ మాత వెళ్ళింది, ఆ దుర్వాస మహర్షికి అన్నము వడ్డించింది. ఆ తిన్న తర్వాత మళ్ళా నది పొంగుతూ ఉన్నది, దారి వదలలే. స్వామి, దారి యమునా నది వదలటం లేదు స్వామి, నేను ఏం చేసేది, అవతలకి ఎలా వెళ్ళేది స్వామి అంటే, అమ్మా నిత్యోపవాసి దారి వదలమన్నాడు యమునా అని చెప్పుకోమ్మా అన్నాడు. కడుపార నేను పెట్టినా, ఇప్పుడు వడ్డించిన తిన్నాడినా ఇది నిత్యోపవాసి అంట. ఏమో మహర్షుల మాటలు విచిత్రములు, అవి తెలియనటువంటి అంతరార్థములు సుమా, అది ఎవరు తెలుసుకోలేరు, తెలుసుకున్నవారు మహాత్ములకే తెలుస్తాయి. ఎంతటి వారులు అనుకుంది జగన్మాత అయినటువంటి రుక్మిణీమాత మానవాకారము ధరించి కూడా కేవలం ఒక మానవ మాతృరాలుగా విహరించింది. వెళుతూ నిత్యోపవాసి దారి వదలమన్నాడు యమున అనగానే 2 పాయలై అక్కడిక్కడ ఆగిపోయింది. అంతర్వాహి కింది నుంచి విహరిస్తుంది, దారి వదిలేసింది, అవతలకు వెళ్ళింది. రుక్మిణీమాతకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమిటి, నేను కడుపు నిండా పెట్టినాను, తిన్నాడు, ఆయన నిత్యోపవాసట అంటే నిత్యోపవాసి అయితేనే కదా యమునా మాత దారి వదిలింది. నేను పెట్టింది సత్యమే, తిన్నది సత్యమే, మరి నిత్యోపవాసి అయితేనే కదా దారి వదిలింది యమునా మాత. మరి ఏమి విచిత్రంగా ఉంది, ఈయన అస్కలిత బ్రహ్మచారి ఎట్లా అని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు అస్కలిత బ్రహ్మచారులు ఎట్లా అంటే, అవును రుక్మిణి, నేను అస్కలిత బ్రహ్మచారిని, ఏనాడు కూడా నేను కాంత ముట్టల అతీతుడుగా ఉన్నాను, కాంతలకు అతీతుడుగా ఉన్నాను, నిత్య యోగేశ్వరుడై ఉన్నాను, విరాజులతో ఉన్నాను. నిన్ను చిన్ననాడు నేను పూర్వజన్మలో నారాయణుడను, నారాయణ ఋషిని నేను, అర్జునుడు నర ఋషి, నేను నారాయణ ఋషులము. ఇంద్రుడు అప్సరసలను 16,000 మందిని పంపగా నన్ను వరించగా, అప్పుడుండి ఇంద్రుడును కుట్రబని నా తపోభంగమును కలిగించడం నిమిత్తం పంపగా, అప్పుడుండి ఊరులు అనగా తొడలను ఊరువు అంటారు. ఆ ఊరువు నుండి ఊర్వశిని సృష్టించి కానుకగా ఇంద్రునికి పంపుతాడు. అప్సరసలంది ఈ తపస్సుని మహర్షి యొక్క దివ్యత్వంను గ్రహించి మీకు ధర్మపత్నులుగా ఉంటాము అని వరించగా, ఏడవగా, పరితపించగా, ఈనాడు నేను బ్రహ్మచారిగా ఉంటాము, గృహస్థాశ్రమము స్వీకరించము, కృష్ణావతారంలో మీరందరూ నన్ను వరించండి, వివాహం చేసుకుంటానని వరం ఇచ్చినాడు. అందుకోసమే వాళ్ళందరూ నన్ను వివాహం చేసుకుంటారు పరమేశ్వర అని చెప్పి, ఇది దేవీ పురాణంలో మీరు చదువుకోండి, వేదవ్యాస మహర్షుల వారు రచించినారు. దేవి భాగవతంలో కృష్ణ పరమాత్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, కృష్ణ నువ్వు నారాయణుని అవతారం కదా, నీకు ఏమి తక్కువ నా గురించి తపస్సు చేయాలని అవసరమా, అయినా నేను నారాయణుని, అవును పరమేశ్వర, అయినా నారుడుగా అవతరించినప్పుడు తపస్సు చేయవలసిందే కదా, అందుకోసమే నాకు వరం ఇవ్వాలా అనగా, అంతమంది కన్యలందరూ కూడా పూర్వజన్మలను వరం ఇచ్చినాను కావున నన్ను వరించినప్పుడు భిన్న భిన్న రూపంలో నేను వాళ్ళ కౌపడి వాళ్ళతో విహరించేలాగున, వాళ్ళతో చరించేలాగున, వాళ్ళ పుత్రోదయం కలిగేలాగున, నన్ను ఎవరు ప్రేమ వాత్సల్యంతో నా ధర్మపత్నులు నాతో విహరించాలని అనుకుంటారో
వారికి విహరించేలాగున ఆగుపడి వాళ్ళ సంతానము కలిగేలాగున నాకు వరమివ్వు స్వామి అని చెప్పి కృష్ణ పరమాత్మ శివుని కోరుకోగా శివుడు తదస్తు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏ స్త్రీని ముట్టలేదు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. రుక్మిణి, ఈ యోగమాయ వల్ల నువ్వు తెలుసుకోలేదు, అందుకోసమే ఇప్పుడు చెప్పుతున్నాను. శివుడిచ్చిన వరప్రభావం వల్ల ఇలా జరిగిపోతూ ఉన్నది. మీ అందరికీ అన్ని రూపముల నేను అవుపడుతూ ఉన్నాను సుమా. నేను అస్ఖలిత బ్రహ్మచారిని కావున దారి వదలమను. నా పేరు చెప్పుపు అన్నంత మాత్రమున నాలో సత్యవాక్కు ఉంది కావున దారి వదిలింది యమునామాత. ఇది మీకు నిదర్శనమని కృష్ణ పరమాత్మ చెప్పినాడు. స్వామి, ఇది సత్యమే కానీ ఆ దుర్వాస మహర్షి నిత్యోపవాసి అంటున్నాడు. నిత్యం మేము పోయి పెడతానే ఉన్నా, తింటూనే ఉన్నాడు, నిత్యోపవాసి అంట. ఇదేమి విచిత్రము స్వామి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమి స్వామి అంటే, రుక్మిణి ఆయన ప్రతి ఆ మహర్షుల వారు నీరు తాగినా నాకే తాపుతూ ఉన్నాడు, కృష్ణార్పణం అంటున్నాడు. అన్నం ప్రతి మెతుకు ప్రతి ముద్ద పెట్టుతుంటూ తను తింటలేడు, నాకే తినపెట్టుతున్నాడు, పరమాత్మకు తినపెడుతున్నాడు, పరమాత్మకే నీరు త్రాపుతున్నాడు, తాను తినటం లేదు. తినేది తన కడుపు నిండుతుంది. ఆ వ్రతం వల్ల మోక్షము సిద్ధిస్తుంది. అన్నము తినని వాళ్ళు అవుతున్నారు. చూశారా ఇందులో ఉన్నటువంటి రహస్యము? అందుకోసమే ఆయన నా ప్రతి మెతుకు ప్రతి ముద్ద ప్రతి నీరు కూడా నాకు అర్పిస్తూ తింటూ ఉన్నాడు. రుక్మిణి నాకు అర్పించినాడు కావున ఆయన నిత్యోపవాసి, అన్నము తినని వాళ్ళే అవుతారు. ఇది వ్రతంలో ఉన్న మహాత్మ్యము, ఒక దివ్యత్వము. రుక్మిణి ఆయన నిత్యోపవాసి. ఇంకొక విషయం అర్థం ఉంది. రుక్మిణి నిత్యోపవాసి. ఇంద్రియములు భావ్య సుఖములు కోరుకుంటూ ఉంటాయి. అట్టి ఇంద్రియాలను అణుచుతూ ఉంటారు. అట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని ఏ ఇంద్రియాలు ఏవేవి కోరుకుంటున్నాయో కోరుకున్నటువంటి ఇంద్రియాలకు భావ్య సుఖాలు వాళ్ళు ఇవ్వరు, అన్ని అంతర్ముఖం చేసుకుంటారు. ఇంద్రియాలు జయించినారు కావున ఇంద్రియాలు ప్రతి సుఖమును ప్రతిరోజు సుఖాలు కోరుకోవాలని విహరిస్తుంటే అట్టి ఇంద్రియాలను కూడా అంతర్ముఖం చేసుకొని అనుకున్నది ఇస్తలేరు, అట్టి ఆహారము పెట్టుతలేరు కావున వారు నిత్యోపవాసులు అని కూడా చెప్పబడి ఉన్నది. రుక్మిణి వాళ్ళు ఆ విధంగా నిత్యోపవాసులే. సమస్త ఇంద్రియాలు జయించినారు, అన్ని ఇంద్రియాలు దాసోత్వము చేసుకున్నారు, దాసత్వము కలిగి ఉన్నాయి సమస్త ఇంద్రియాలు. అందుకోసమే ఆ సమస్త ఇంద్రియాలు జయించినారు. ఇంద్రియాలు కోరుకొనుచుండగా భావ్య సుఖాలను వాళ్ళు ఇవ్వలేదు. ఇంద్రియాలకు ఇచ్చింది పరమాత్మ నామ సంకీర్తన బ్రహ్మసుఖమును అర్పించినారు, భావ్య సుఖాలను త్యజించినారు. వాళ్ళు నిత్యోపవాసులు, ఆ మహర్షులు. అట్టి నిత్యోపవాసులు అందరు అయినప్పుడే కైవల్యం సిద్ధిస్తుంది. అప్పుడు కదా మోక్షం అరచేతిలో నేరేడు పండన్నారు మన మహర్షులు. అందుకోసమే మీరు ఆహారము తినుచున్నప్పటికైనా భక్త ప్రహ్లాదుడు నిత్యోపవాసి. పానీయంబులు ద్రావుచున్ గొడుపుచున్ భాషించుచున్ హాషలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాద సంధానుడే మరిచన్ సురారిషుతుడే తద్విశ్వమన్భూవర. నీరు త్రాగుతున్నా, అన్నము తింటూ ఉన్నా, నిద్రిస్తూ లేస్తూ ఒక్కటేమి సర్వావస్థల యందు కూడా ఆ శ్రీహరినే స్మరిస్తున్నాడు. నీరు త్రాగినా శ్రీహరికే తాపుతాడు, అన్నం తిన్నా శ్రీహరికే తినబెడతాడు. నడుస్తున్నా నేను వైకుంఠంలో శ్రీహరి ముందు విహరిస్తున్నాను. నేను ధ్యానం చేస్తుంటా శ్రీహరి ముందే ధ్యానం చేస్తున్నాను. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పరమాత్మ రూపమే చూస్తూ ఉన్నాడు. అందుకోసమే భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు, నారదాది మహర్షులు, సౌనకాది మహర్షులు, సనకాది మహర్షులు, వ్యాసాది వాల్మీకాది మహర్షులు అందరూ కూడా నిత్యోపవాసులే.
అట్టి ఉపవాసమును మీరు అట్టి వ్రతమును కూడా మీరు పూరినప్పుడే మీకు మోక్షము సిద్ధిస్తుంది. అందుకోసమే నేను నానా విధములైన తపస్సుల గురించి ఈనాడు మీకు చెప్పినాను. కావున మీరు అట్టి తపస్సు చేసుకుంటూ కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత శివరాజా, హాలహలధర చంద్రకళాధర, హాలహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత శివరాజా, హాలహలధర చంద్రకళాధర, హాలహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా.
రాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మీరు నివృత్తి చేసుకొనవచ్చు. తపో గుహ దగ్గర క్రింద. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం నమ శివాయ.